తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేటివ్ స్కీమ్స్ ను వరుసగా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఇందిరా సౌర గిరి జల వికాసం స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందన్న కోణంలో ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం స్కీమ్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇంతకీ ఈ పథకం గిరిజనులకు ఎలా ఉపయోగపడుతుంది? లెట్స్ వాచ్. గిరిజన రైతులకు కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. పోడు భూములను పూర్తిగా వ్యవసాయ యోగ్యంగా మార్చి జలసిరులు పారించేందుకు సంకల్పించింది. ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్లో రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. రైతులకు 7.5 హెచ్పీ పంప్ సెట్లు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు ఇప్పటికీ పోడు పట్టాలు మంజూరయ్యాయి. ఇందులో కరెంటు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన గిరిజన రైతులను గుర్తించి జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే వంటి పనుల్ని గిరిజన సంక్షేమ శాఖ చేపడుతుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోర్ల తవ్వకం, సోలార్ పంపు సెట్ల ఏర్పాటు వంటి పనుల్ని పూర్తి చేస్తారు. తొలి ఏడాదికి 10,000 మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. వచ్చే ఏడాది 50,000 మంది గిరిజన రైతులు కవర్ అయ్యేలా 1,43,000 ఎకరాలకు సోలార్తో జలసిరులు వచ్చేలా చేస్తారు. 3,000 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. ఈ సెగ్మెంట్లో 100 రోజుల్లోనే సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తితో గిరిజనులు ఆదాయం పొందాలన్నారు. అంతేకాదు గిరిజన రైతులు ఒకే పంట మీద ఆధారపడొద్దని, వివిధ రకాల పంటలను సాగు చేయాలని, అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి, ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి, సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ప్రొడక్టివిటీ ఉండేలా ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం గిరిజన రైతులకు కొత్త అవకాశాలు సృష్టించనుంది. ఈ స్కీమ్ కోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఏడాదికి పథకం అమలు కార్యాచరణను గిరిజన సహకార ఆర్థిక సంస్థ ట్రైకార్ ఖరారు చేసింది. ఈ నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తిస్తారు.